సో మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా? ఈ సమ్మర్ సీజనే ది బెస్ట్ సీజన్ అండి వెయిట్ లాస్ అవ్వడానికి. నిజమేనండి. సమ్మర్ సీజన్‌లో వెయిట్ లాస్ అవ్వడానికి 100కి 100% ఛాన్స్ ఉంటుంది. సో హెల్తీగా ఎటువంటి డైటింగ్ ఫాలో అవ్వకుండా మీకు నచ్చిన ఫుడ్ తింటూనే మీరు హెల్తీగా ఎలా వెయిట్ లాస్ అవ్వచ్చు అనేది ఈరోజు నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. దిస్ ఈస్ ప్రియాంక, న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ నితీస్ హెల్త్ లైన్ ఛానల్. సో ఏం చేయక్కర్లేదండి. నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మీకు నచ్చిన ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఈ సమ్మర్ సీజన్లో వెయిట్ లాస్ అవుదాం రండి. సో ఎలా స్టార్ట్ చేయాలంటే ఎర్లీ మార్నింగ్ 6:30 నుంచి 7 o'clock లోపు చక్కగా డిటాక్స్ డ్రింక్ యాడ్ చేసుకోండి. ఈ డిటాక్స్ డ్రింక్ అంటే ఏంటా అనుకుంటున్నారా? ఏం లేదండి, చక్కగా వామ్ తీసుకుని వామ్ను వాటర్లో మరిగించి తాగడం కానీ, లేదా జీలకర్ర తీసుకుని మరిగించి తాగడం, మెంతులు నానబెట్టుకుని తాగడం, లేదా దాల్చిన చెక్క వాటర్, గ్రీన్ టీ, ఇటువంటివన్నిటిని కూడా డిటాక్స్ వాటర్ అంటామండి. ఎర్లీ మార్నింగ్ 6:30 నుంచి 7 o'clock లోపు ఇలాంటిది ఏదో ఒక డిటాక్స్ డ్రింక్ ఆర్ డిటాక్స్ వాటర్ అనేది మీ డైట్ లో కంపల్సరీగా యాడ్ చేసుకోండి. అండ్ అలాగే 7:30కి ఏం చేస్తారంటే చక్కగా మీకు డ్రై ఫ్రూట్స్ తీసుకునే అలవాటు ఉంటే చక్కగా డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. సో ఈ డ్రై ఫ్రూట్స్ లో ఏం తీసుకోవాలా అని ఆలోచిస్తున్నారా? చక్కగా ఒక 4 ఆల్మండ్స్ తీసుకోండి, 2 వాల్నట్స్ తీసుకోండి, ఒక 2 డేట్స్, అలాగే 1 tablespoon కిస్మిస్ తీసుకోండి. ఇవి తీసుకుంటే సరిపోతుందండి డ్రై ఫ్రూట్స్. అండ్ అలాగే నెక్స్ట్ ఏం చేయాలి అని చూస్తున్నారా? మర్చిపోకుండా ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ మాత్రం చెయ్యండి. వాకింగ్ చేసినా పర్వాలేదు, మీకు నచ్చిన ఎక్సర్సైజెస్ చేసుకున్నా పర్వాలేదు. సో దాని తర్వాత ఏం చేయాలంటే 8 o'clock కి చక్కగా ఒక 250 ml ఆఫ్ హాట్ వాటర్ తీసుకోండి. మీరు హాట్ వాటర్ తీసుకుంటే వెల్ అండ్ బెస్ట్. హాట్ వాటర్ తీసుకోలేకపోతే అట్లీస్ట్ కోల్డ్ వాటర్ అయినా తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే చక్కగా మీరు బ్రేక్ఫాస్ట్ అనేది 8:30 నుంచి 9 లోపు కంప్లీట్ అయ్యేటట్టు చూడండి. బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? నేను ఏ రిస్ట్రిక్షన్స్ చెప్పట్లేదండి మీకు. ఇది తినండి, అది తినండి, ఇంత తినండి, అంత తినండి ఏం చెప్పట్లేదు. మీకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ చేయండి. బట్ మీరు ఇంతకు ముందు తీసుకునే బ్రేక్ఫాస్ట్ కంటే కొద్దిగా మోతాదు తగ్గించండి. అంటే మీరు ఒక 4 ఇడ్లీస్ తీసుకునే వాళ్ళైతే 3 తీసుకోండి, ఒక 3 దోశ తీసుకుంటే 2 తీసుకోండి. అలాగా కొద్దిగా క్వాంటిటీ తగ్గించుకోండి, సరిపోతుంది. 10:30కి ఏం చేయాలి? చక్కగా మీరు ఒక ఫ్రూట్ జ్యూస్ కానీ, ఫ్రూట్ జ్యూస్ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, లెమన్ వాటర్ కానీ, ఇటువంటిది రాగి జావ కానీ, వెజ్ సూప్స్ కానీ, ఇది ఏదైనా కానీ ఇటువంటి ఒక లిక్విడ్ 250 ml యాడ్ చేసుకోండి. మళ్ళీ 12 o'clock వచ్చేసేసరికి ఏంటంటే 12 o'clock కి కంపల్సరీ మర్చిపోకుండా 1 glass వాటర్ అంటే 250 ml ఆఫ్ వాటర్ కంపల్సరీగా తీసుకోండి. అలాగే 12:30 కల్లా మీ భోజనం స్టార్ట్ చేసేయండి. అంటే 12:30 to 1 o'clock మీ భోజనం కంప్లీట్ అయిపోయేటట్టు చూసుకోండి. ఈ లంచ్ లో మాత్రం మీరు కంపల్సరీగా ఒక కప్ కర్డ్ ఉండేటట్టు చూసుకోండి. 1 cup రైస్ కి 1 cup కర్రీ ఉండేటట్టు చూసుకోండి. అండ్ 3 o'clock కి చక్కగా 250 ml ఎండాకాలంలో చాలా చల్లగా హాయిగా కడుపంతా చల్లగా ఉండేటట్టు ఒక 250 ml మజ్జిగ తీసుకోండి. మజ్జిగలో సాల్ట్ గాని, షుగర్ గాని యాడ్ చేసుకోకుండా తీసుకుంటే చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. అలాగే 5 o'clock కి మనకి బాగా ఆకలిస్తుంది కదా, ఆ టైంలో ఏం తీసుకోవాలి అని చూస్తున్నారా? చక్కగా వాటరీ ఫ్రూట్స్ అండి. సమ్మర్ సీజన్ లో మనకి శ్రీరామ రక్ష వాటరీ ఫ్రూట్స్ అన్ని కూడా లైక్ అంటే పామోగ్రానేట్ కానీ, పపాయ కానీ, లేదంటే గ్రేప్స్ కానీ, వాటర్ మిలన్ కానీ, మస్క్ మిలన్ అంటే కర్బూజా కానీ, ఇటువంటివి ఏమన్నా వాటర్ కంటెంట్ ఉండే ఫ్రూట్స్ చక్కగా ఒక బౌల్ అంతా తీసుకోండి. దాంతో పాటు కంపల్సరీగా కోకోనట్ వాటర్ కానీ, లెమన్ వాటర్ కానీ, చియా సీడ్స్ వాటర్ కానీ ఉండేటట్టు చూసుకోండి. చియా సీడ్స్ మాత్రం కంపల్సరీగా స్ట్రెస్ చేస్తున్నాను. మీరు ఐదర్ 10:30కి అయినా తీసుకోవచ్చు, లేదా ఇట్లా 4:30, 5 o'clock అయినా తీసుకోవచ్చు. కంపల్సరీగా ఈవినింగ్ స్నాక్స్ లో ఏం చేయాలి మనం? 250 ml ఆఫ్ లిక్విడ్ అండ్ అలాగే 100 grams ఆఫ్ వాటరీ ఫ్రూట్స్ ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ ఇంకేముంది? 6:30 to 7 o'clock మధ్యలో మాత్రం వాటర్ తీసుకోవడం మర్చిపోకండి. అండ్ అలాగే 7 o'clock వచ్చేసేసరికి మనకి డిన్నర్ టైం. మీరు కంపల్సరీగా ఏమంటారు టిఫిన్స్ తీసుకోండి. ఆ టిఫిన్ తినండి, ఈ టిఫిన్ తినండి, చపాతీ తినండి, పుల్కా తినండి, ఇలా నేనేం రిస్ట్రిక్షన్ చెప్పట్లేదు. కానీ చెప్పాను కదా ఇంతకు ముందే, మీరు తీసుకునే ఫుడ్ క్వాంటిటీ కంటే కొంచెం తక్కువగా తీసుకోండి. అంటే లైక్ మీరు 1 cup తీసుకోవాల్సిన చోట 3/4 cup రైస్ తీసుకోండి, 1 cup కర్డ్, అలాగే 1 cup వచ్చేసరికి మనకి
కర్రీ ఉండేటట్టు చూసుకోండి. కంపల్సరీగా అది వెజ్ కర్రీ గానీ గ్రీన్ లిపీ కర్రీ గానీ అవి ఉండేటట్టు చూసుకోండి. అండ్ దెన్ బెడ్ టైం 8 నుంచి 8:30 లోపు చక్కగా ఒక గ్లాస్ మజ్జిగ కానీ ఒక గ్లాస్ పాలు కానీ, ఆ పాలు కూడా ఎలాంటివండి, చిక్కటి పాల కానే కాదు, పల్చటి పాలు తీసుకోవడానికి ప్రయత్నించండి. పల్చటి వెన్న తీసిన పాలు గాని 1 గ్లాస్ బటర్ మిల్క్ గానీ తీసుకుని మీ డైని కంప్లీట్ చేయండి. సో అంటే నేను చెప్పేది ఏంటి, మార్నింగ్ 6:30, 7 కి డైట్ స్టార్ట్ చేసి 8 కల్లా క్లోజ్ చేసేయండి. 8:30 కల్లా మనం క్లోజ్ చేసేసి ఈ 8:30 తర్వాత ఏమి తినకుండా మన స్టమక్ ని ఎంటీగా ఉంచగలిగి ప్రతి హాఫ్ అన్ అవర్ కో 1 అవర్ కో ఒకసారి పడుకునే లోపు 10 o'clock కల్లా పడుకుంటాం కదా, ఆ టైం లోపు వాటర్ తీసుకుంటూ చూడండి. ఇప్పుడు నేను చెప్పిన పద్ధతుల్లో ఫుడ్ అండ్ లిక్విడ్ ఐటమ్స్ తీసుకుంటూ దాంతో పాటు 2 to 2.5 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగడం మర్చిపోకండి. మీరు ఇలా గనక కంపల్సరీగా 1 మంత్ చేసి చూడండి. మీ వెయిట్ కనుక రిడ్యూస్ అవ్వకపోతే నన్ను అడగండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. ప్లీజ్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.